అక్కడ వచ్చి నిలబడతాడు. ఆశతో వచ్చిన మీ ప్రాణంలో సేవనిచ్చేవాడై ఉన్నాడు. రెండోది చూసినప్పుడు ది డెసిషన్ టు వెల్కమ్ హిమ్. మనము ఆయన్ని ఏం చేయాలండి? ఆహ్వానించడానికి నిర్ణయించుకోవాలి. ఏంటమ్మా? ఇంటి ముందు వరకు వచ్చాడు చుట్టం, ఇంటి ముందు వరకు వచ్చే చుట్టం ఏం చేయాలి? నువ్వు రోడ్డు మీద మాట్లాడేసి వచ్చేస్తే అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. అవునా? రోడ్డు మీద మాట్లాడేసి పంపిస్తే అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. కానీ ఇంటి దగ్గర దాకా వచ్చిన నువ్వేం చేయాలి? నేను పొలంలో పుట్టాలిగా. ఏం పుట్టాలి? లోపలికి రాయి అని అడగాలిగా. ఒకటి ఆశతో ఉండి నీ ఎందుకు వస్తాడు. రెండోది నీవు నీ మనసులో ఒక నిర్ణయము కలిగి ఉండి నువ్వు ఆహ్వానిస్తే నీ దగ్గరకు వస్తాడు. చూడండి, ప్రకటన పుస్తకం 3:7 ఇదిగో ఆయన తలుపు వద్ద నుండి నిలిచి ఉండి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదము. హల్లెలూయా. అంటే సహవాసం చేస్తాము. ఇన్విటేషన్ రిక్వైర్స్ ఇంటెన్షన్. ఆహ్వానం అనేది నిర్ణయంతో ఉన్నదంటండి. యు మస్ట్ ఓపెన్ ది డోర్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్ హిమ్ టు ఎంటర్. నీ హృదయం అనే తలుపు నువ్వు ఇన్ని మాటలు నీవు నీ తలుపు తెరిస్తే ఇంటర్వ్యూ ఏంటమ్మా రాజ్కుమార్ గారు? ఎంటమో వేరు, నువ్వు తలుపు తెరవడము, వచ్చి కూర్చోవడం వేరు. నీ హృదయం అనే తలుపు తెరవడము. కొడుకు నిద్రపోతున్నావేమో, ఏ మత్తులో ఉన్నావో, ఏ మత్తున్నా? కొంతమందికి అమ్మాయిలు మత్తు ఉంటుంది, కొంతమందికి అబ్బాయిలు మత్తు ఉంటుంది, కొంతమందికి పొగలు మత్తు ఉంటుంది, కొంతమందికి చెప్పండమ్మా, చెప్పండి, అది ఏమి తెలియదు నీకు. ఏదో మత్తులో ఉన్నావు. హల్లెలూయా. ఏ మత్తులో ఉన్నావో ఆయన వచ్చి తట్టుతూ ఉన్నాడు. ఈయన మాటలు నిలబడి పాస్టర్ చెప్పినా చక్కగా వింటాము, ఎక్కడో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇదే చెడిపోతున్నావా? తట్టుతూ ఉన్నాడు. తట్టుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? You have to open your door, that heart. నీ హృదయం అనే తలుపు నువ్వు చెప్పాలమ్మా, తెరవాలి. హల్లెలూయా. తెరిచే పని ఎవరిదే? నీ హృదయం అనే తలుపు తెరిచే పని ఎవరిదే? బయట మందిరం బయట ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి గెడలేసి ఉన్నాయి, గెడలో లోపల వ్యక్తి తెలిస్తే బయట వ్యక్తి లోపలికి వస్తాడా? గెడత ఉంటే అంటే లోపలే ఉంటాడు కదా. అవునా కదా? గెడెప్పాలి. హల్లెలూయా. మా గెడెప్పాలంటే మత్తు నుంచి రకాలుగా ఏ మత్తు మన నిలబడి చేస్తాడో ఒక రకమైన మత్తు. అవునా? ఏసయ్య మా కార్యం చేయాలా చెప్తాడు కానీ నువ్వు ఏ మత్తులో ఉన్నావో లే. హల్లెలూయా. నిమ్ము తేజారెల్లమా నీకు వెలుగు వచ్చి యెహోవా ఆకాశ మగనదయించే. హల్లెలూయా. నువ్వు లేస్తే కనుక, నువ్వు నిలబడితే కనుక, నీ తలుపు, నీ గుండె తలుపులు నువ్వు విప్పితే కనుక ఆయన ఏం చేస్తాడంటే నీలోకి వస్తాడు. హల్లెలూయా. ఒక నిర్ణయంతో నువ్వు ఆయన ఆహ్వానిస్తే ఖచ్చితంగా నీ ఇంట్లోకి వచ్చాడు, భోజనం చేస్తాడు. భోజనము అంటే ఆయన వచ్చి అంటే ఏం చేస్తాడా? సహవాసం చేస్తాడండి. హల్లెలూయా. నీతో సహవాసం చేయాలంటే, నీలో ఉండి నీతో సహవాసం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ఏ విధమైన చేతనైనా నేను ఈరోజు నా ప్రభుతో నేను సహవాసము. దీనికి 3 నాటకాలు ఉంటాయి. సహవాసం చేయడానికి 3 నాటకాలు చెప్పండి ఉంటాయి. అప్పుడే భర్త ఏం చేస్తాడు? కేజీలు తీసుకొచ్చి పెడతాడు. అక్కడ చేయించవచ్చు, కానీ సాగొట్టేది ఎవరిని చెప్పు. ఎట్ట ఏమందో ఇది ప్రాంతాన్ని సొంతం. నువ్వు వండి ఎంతో వెళ్ళవా?
ఇలా బాధ అయిపోద్ది. సచ్చినట్టు వండాల్సిందే. వండకపోతే నీకు ఎవరు ప్రాబ్లం? నేను కదా. ప్రేమ పెట్టారా? నిర్ణయం అనేది ఎన్ని సమస్యలున్నా ఒక నిర్ణయం తీసుకుంటే, నిర్ణయం తీసుకుని ఆనిస్తే నీ ప్రభు నీలోకి వస్తాడు. ఆత్మదేవుడు నీలోకి ప్రయాణం చేస్తాడు. గాడ్ విల్ నాట్ ఫోర్స్ హిస్ వే. ఎప్పుడు కూడా ఇలా నడువని ఫోర్స్ చేసేవాడు దేవుడు కాదు. హి వేట్స్ టు బి ఇన్వైటెడ్. ఎవరైతే ఆహ్వానిస్తారో వారి కోసం వెయిట్ చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఎంతకాలం నేను ఎత్తగా ఉంటాను అంటే నీ ముందు అట్టగే చూస్తా ఉంటాడు. నేను ఎత్తగా బతుకుతాను, నా జీవితం ఎట్టాగేను, నేను మాత్రమో క్రమాలను, నేను మాత్రమో దేవుడి క్రమాల ప్రకారం జీవించను అంటే అలాగే ఆయన కూడా అంటే ఉంటాడు. నువ్వు తలుపు తీసే వరకే నిర్ణయం తీసుకొని నీ తలుపు తెరిచే వరకే అట్లాగే ఉంటాడు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవే, నువ్వు నా బిడ్డవే. కానీ ఏంటంటే నీలో నేను రావాలంటే నువ్వు తలుపు తెరవాలి. నువ్వు నిర్ణయం ఉండాలిగా. అక్కడి నుంచి లేవాలంటే వచ్చే తలుపు పడుతున్నారుగా లేదు లేని మైండ్, ఈ మైండ్లో నిర్ణయం కావాలి కదా. నిర్ణయం తీసుకున్నప్పుడే మనం లేస్తాము. నిర్ణయం తీసుకోకపోతే ఇంకాసేపు నిద్రపోతాం. నిద్రపోయేవాడిని లేకొచ్చు కానీ నడిచేవాడిని చెప్పనండి. నిద్రపోయేవాడే లేకొచ్చు, నిద్రపోయేవాడిని లేకొట్టచ్చు కానీ నటించేవాడిని చెప్పాలి. కిషోర్ గారు నవ్వుతా ఉన్నది. హల్లెలూయా. సీరియస్గా ఉన్నారు. నేసుబాబు గారు హల్లెలూయా. ఎవరినైనా లేకొట్టవచ్చు, ఎవరినే నిద్రపోయేవాడిని లేకొట్టచ్చు కానీ నటించేవాళ్ళు మాత్రం లేపలేం కాదు. కొంతమంది నడిచేవాళ్ళు ఉంటారు. మీరందరూ మంచివాళ్ళు. స్తోత్రం అయినా. హల్లెలూయా. మీరు నా మీద ఏమనుకోమాకండి. హల్లెలూయా. He waits to be invited. ఎవరైతే ఆహ్వానిస్తారో వారి లోనికి వెళ్దామని ఆయన వెయిట్ చేసి ఉన్నాడంటే అండి. మీ హృదయం తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. మూడవది అపోస్తల కార్యం పుస్తకం 1:4 ది డిసిప్లిన్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎవరైతే క్రమశిక్షణ కలిగి వేచి ఉంటున్నారో వారి ఎంతకు వచ్చేవాడు ఏమనంట క్రమశిక్షణ కలిగి. డిసిప్లిన్. మీ అందరికీ డిసిప్లిన్ అనేది కొంత అలవాటు అయింది అనుకున్నాను. కొంతమందికి ఇంకా అలవాటు అవుతూ ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా అక్కడ ఆత్మదేవుడు వస్తాడా? రాడంటండి. ఎక్కడైతే డిసిప్లిన్గా క్రమశిక్షణ కలిగి ఎవరైతే ఉంటారో, భక్తి అనేది క్రమశిక్షణతో ఉన్నదంటండి. ఎట్లా బట్టి అల్లరి చల్లరగా ఉంటే అక్కడ దేవుడు రాడంటండి. హల్లెలూయా. అందుకనే వారితో యేసుప్రభువు వారు చెప్పారు, మీరు యోదయ సమరయ నుండి వెళ్ళగా నా వలన విన్న తండ్రి వాగ్దానం కోసము కనిపెట్టండి. హల్లెలూయా. 120 మంది మేడగదిలో అలా ఆయన ఆత్మ కోసము కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు ఏం జరిగిందంటే 2వ అధ్యాయం వచ్చేసరికి బలముగా వీచు గాలి వారి మీదకి వచ్చిందంటండి. హల్లెలూయా. అగ్ని నాలుకలుగా విభాగించబడినట్లుగా అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారంటే అండి. హల్లెలూయా. వీళ్ళందరినీ స్తుతి అని చెప్పమనుకున్నా, చెప్పానా? ఎంతమంది చేస్తున్నారు స్థుతులు? నాగేశ్వర గారు చేయొద్దా? ఆయన చెప్పలేదు, అర్థమైపోయింది. కోటేశ్వర గారిని చెబుతున్నారా? వెంకటేశ్వర గారు, యేసుబాబు గారు చేతిచ్చారా? దేవుడికి మన దీవించుకుంది. అక్కడ ఇటు పక్క కొంతమంది ఎత్తే చేయని ఓపిక లేదు. కుమారిగా చేయిస్తారా? ఇంకొక కుమారి గారు ఎక్కడ? ఇంకొక కుమారి గారు లంబాడ పెట్టుకుంది. నీ ఇక్కడ కూర్చోండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే అండ్ బీయింగ్ అసెంబ్ల్డ్ టుగెదర్ విత్ దెమ్, వారందరూ కూడా కనిపెట్టి ఉండండి అని చెప్పినప్పుడు వారు మేడగదిలో 120 మంది కనిపెట్టినప్పుడు ఎట్లాంటి డిసిప్లిన్తో క్రమశిక్షణ కలిగి మన జీవితం ఎట్లా పడితే అట్లా జీవిస్తే కోరుకో క్రమశిక్షణ ఉండాలి. ఏ క్రమశిక్షణ? ఒక భర్తకి ఒక భార్యనే ఉండాలి. ఒక భార్యకి చెప్పండి, ఇద్దరు భర్తలు
ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? కొంతమందికి 2 తలల పాము ఉంటుంది. ఏంటమ్మా మీకు తెలుసా? పాముకి 2 తలకాయలు ఉంటాయి. మాట కాదు, కొట్టో తీరు చూస్తున్నారు ఉండని. హల్లెలూయా. కనుక ప్రియమైనరా, డిసిప్లిన్ అంటే భక్తి చేస్తున్నప్పుడు నువ్వు డిసిప్లిన్గా క్రమశిక్షణగా లేకపోతే ఆత్మదేవుడు నీ దగ్గర రాడు. ఆ డిసిప్లిన్ మనలో ఉండాలి. ఎట్లా పడితే అట్లా నువ్వు భక్తి చేస్తే నీకు దేవుడి శక్తి రాదు. ఎంతకాలం భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేస్తున్నా దేవుడు నీ అంతకు రాడు. నీవు క్రమశిక్షణ కలిగి నువ్వు భక్తి చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచు గాలి వారి మీదకి వచ్చినట్టండి. వాడు అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా వారందరూ కూడా చెప్పండి పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చింది మేము రమ్మన్నట్టు ఎందుకంటే దేవుణ్ణి చెప్పండి దేనికోసం రమ్మనంటే దేవుణ్ణి మీకు ఒకటానికి రమ్మన్నాను. ఏమంటే నీకు డబ్బులు ఒకటి నేను రమ్మన్నా. హల్లెలూయా. నాకు కలిగిన దేవుణ్ణి మీకు ఇస్తాకి రమ్మన్నాను. ఆయన మీలో ఉండాలి, మీతో నడవాలి అంతే. హల్లెలూయా. మీతో ఉండాలి, మీతో నడవాలంటే మీరు దేవుని దగ్గరికి రావాలి. వచ్చి మీరు ఎలా ఉండాలంటే, ఒకటోది ఆశతో ఉండాలి, రెండోది నిర్ణయం కలిగి ఉండాలి, మూడోది డిసిప్లిన్ కలిగి ఉండాలి. అంటే డిసిప్లిన్ అంటే లైన్గా కూర్చోవటమా? చెప్పండి. డిసిప్లిన్ లైన్గా కూర్చోవటమా? చెప్పండి వంకార్ గారు. డిసిప్లిన్ లైన్గా కూర్చోవడమా? లైన్గా కూర్చోవడమే, అది డిసిప్లిన్. దాంతోపాటు డిసిప్లిన్ అంటే మన మనస్సులు, మన ఆలోచనలు, మన యొక్క విధానము, మన నడక, ప్రవర్తన అన్ని కూడా డిసిప్లిన్గా ఉండాలి. హల్లెలూయా. భర్త లేనప్పుడు భార్య ఏం చేస్తుంది? భార్య లేనప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయ పనుల్లో నీవు క్రమశిక్షణ కలిగిన ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? డిసిప్లిన్. ఇదంతా క్రమశిక్షణే. అలా ఉండి నువ్వు కనిపెట్టు. అలా ఉండి నువ్వు కనపెడితే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నింపుతాడు, నీలో ఉంటాడు, నీతో నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తలకు పుట్టక మునిపే ఆయన ఎదిగి ఉన్నాడు. నీ మనసుకు రాకమునిపే అన్ని కూడా ఆయనకి తెలుసు. అందుకనే మీరు ఎవరి విషయాలు నాకు చెప్పొద్దు అని చెప్పాను ఎప్పుడైనా. కానీ మా పాస్టర్ గారు ఎవరో చెప్పరు నాకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినప్పుడు మీతో అర్థం, దేవుడు ఒక అర్థం ఉండేదంట. మీరు ఎలా ఉన్నారో డీటెయిల్గా మీ లోపల ఉన్న స్థితి అంతా కూడా మీకు నిలువ అర్థంలో మొత్తం కనబడిపోద్ది. కనబడినప్పుడు క్రమశిక్షణగా ఉన్నామో లేక డిసిప్లిన్గా ఉన్నామో లేదో అనేది సరి చేసుకుంటే, సరి చేయబడినప్పుడు ఖచ్చితంగా మనలోనికి ప్రభు వస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం సేవిస్తున్నాను, నా పరిస్థితి ఏంటి ఎట్లాగే ఉంది అనుకుంటున్నాను. నీలో ఏం లేదంటే డిసిప్లిన్ లేదు. నీలో క్రమశిక్షణ ఉంటే, క్రమశిక్షణ కలిగి నువ్వు చేస్తే నీ దేవుడు నీతో పాటు నడుస్తాడు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి. ఈరోజు నువ్వు నడుస్తుంటే నీ చేసేపటి పనిలో ఆశీర్వాదం చూడాలి అంటే నీవు దేవుడి కలిగి ఉంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసేవాడు ఉన్నాడు. హల్లెలూయా. Those who wait upon Lord never wait in vain. ఎప్పుడు కూడా వేచి ఉండడం అనేది ఎప్పుడు వృధా కాదంటండి. ఆయన కొరకు వేచి ఉండడం ఎప్పుడు కూడా వృధా కాదు. వెయిటింగ్ రిఫైన్స్ అవర్ హార్ట్ ఫర్ ది ఇన్ఫినిట్. వేచి ఉండడం అనేది ఏంటంటే మన జీవితాలను మనము శుద్ధి చేసుకోవడం అంటండి. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం వేచి ఉన్నామంటే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని శుద్ధి చేస్తున్నాడు. మన హృదయాలు, మన భావాలు, మన ఆలోచనను సమస్తాన్ని ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తూ ఉన్నాడు. శుద్ధి చేయబడుతూ చేస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. 4వ మాట టైం అవుతుంది, నేను వెంటనే ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు ది డిపెండెన్స్ ఆన్ హిస్ హెల్ప్, సహాయం కొరకు దేవుని మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా.
యు కెనాట్ లివ్ ది క్రిస్టియన్ లైఫ్ వితౌట్ ది హెల్పర్. సహాయకులు లేకుండా నీవు క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు. నేను పరిశుద్ధంగా ఉన్న తర్వాతే వస్తాను ప్రార్థనకు అంటావు. ఎంతకాలం పరిశుద్ధంగా ఉండలేవు. నేను చెబుతున్నాను. చాలా మంది అంటారు, నేను కూతురు తిట్టకుండా, నేను ఆ పని చేయకుండా, ఈ పని చేయకుండా నీటి మందులుగా ఉన్నప్పుడే వస్తాను. అబ్బా ఎంత బాగా వస్తావో. కల్మషంగా ఉన్న నీళ్ళలోనికి పరిశుద్ధంగా ఉన్న నీళ్లు, మంచి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే ఆ కల్మషం అంతా ఏమవుద్ది? చెప్పండి, తొలగిపోద్ది. అవునా కదా? దేవుని పరిశుద్ధమైన మాటలు నీ హృదయంలో పోయబడుతున్నప్పుడు నీకు తెలియకుండా నువ్వు ఎట్లా మార్పు అనేది దేవుడు ఇస్తాడో తెలియకుండానే మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే మనకి సహాయకుడు. ఈ భక్తి చేయడానికి మనందరం మనమే చేయలేము. ఈ భక్తి చేయాలంటే మనందరం మనమే చేయలేము. చెయ్యాలి అంటే ఆత్మ దేవుడు మనలో ఉంటేనే మనం ఈ భక్తిని చేయగలుగుతాము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మన యొక్క సహాయకుడు. హల్లెలూయా. మొదటిగా నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ఈ భక్తి పని చేయాలంటే నీ సేవ చేయాలంటే నా వల్ల కాదయ్యా, నువ్వు నాకు తోడి ఉండి నన్ను ప్రత్యేకంగా వాడుకుంటేనే నీ పని చేయగలుగుతానయ్యా అని అడిగాను. ఎందుకంటే అప్పుడు నాన్నడు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. హల్లెలూయా. తోడు అంటే హెల్పర్, సహాయకుడు. ఆయన సహాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చినారు. హల్లెలూయా. మొదటిగా మేము ఒక చోట గ్యాదర్ అయినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అఖిలి గారు, సోదర గారు ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దర్శనములు, ప్రవచనములు దేవుడు ప్రారంభించి ఆమె పేరులో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించుకుంటూ వచ్చినారు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే అన్నాడు 14:26 వచ్చిన చదవమ్మా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరంటే ఆదరణకర్త, తండ్రి పంపించిన ఆదరణకర్త. ఈ ఆత్మ దేవుడు మనలో ఉండాలి. మనలో ఉంటే ఆయన ఏం చేస్తాడంట, మనం ఆయన మీద ఆధారపడితే మనకన్నీ సహాయము. ఏది కావాలో పరిశుద్ధాత్మదేవ ఈరోజు ఈ పని ఉంది, నీ మీరే జరిగించయ్యా అంటే పెరిగా. హల్లెలూయా అన్నాడు. తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశం ఎలా సృజించాడంటే సూర్యచంద్రుడు నక్షత్రాలు కలుగును గాక అని పాడగానే ఎవరు చేసుకొచ్చారు పని? పరిశుద్ధాత్మ దేవుడు క్రియారూపంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ దేవుడిని మనం ఆహ్వానిస్తే, ఆయన మీద ఆహ్వానించిన ఆత్మ దేవుడి మీద ఆధారపడితే ఆయన మనకి సహాయము చేస్తాడు. హల్లెలూయా. 5వ మాట చూసినప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు ది డెడికేషన్ టు హిస్ విల్, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులైందురు. హల్లెలూయా. ది డెడికేషన్ టు హిస్ విల్, ఆయన చిత్తానికి మనము అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఎలా నడిపిస్తావో నన్ను అలా నేను నడుస్తాను. హల్లెలూయా. మా ఆయన ఇష్టమండి, మా అమ్మ ఇష్టమండి అంటావా? రేపు ప్రార్థన ఉందమ్మా అని చెప్పావు అనుకో, మా ఆయన పమ్మంటే వస్తానండి అంటావా? అంటావా? కానీ మన వ్యవస్థలు అడగాలంటే పరిశుద్ధాత్మదేవా ముందు ఎవరు అడగాలి? నేను ఆ ప్రార్థనకి నేను వెళ్ళాలయ్యా, మీరు నాకు సహాయము చేయ అని దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే ఆత్మదేవుడు నీ భర్తను, నీ భార్యని, నీ బిడ్డల్ని మారుస్తాడు. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఎవరిని అడగాలి? దేవుని అడగ, పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. నువ్వు ఉదయాన్ని లేవగానే అడగాలి,
అడిగితే పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడే నిన్ను నడిపిస్తాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ నా కుమారులు నా కుమార్తెలు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే మనం ఆయన బిడ్డలో చెప్పండి కాదు, తేలిపోయారు. ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు. నడిపించబడని వారందరూ కూడా అంటే కాదన్నట్టే కదా, అంతేనా కాదా రాజ్కుమార్ గారు? అంతేనా? మరి మనం ఎవరి చేత నడిపించబడాలి? మనుషుల చేత నడిపించబడకూడదు. ఎవరి చేత నడిపించబడకూడదు? మనుషులు. కొంతమంది దయ్యాల చేత నడిపించబడతారు, కొంతమంది మనుషుల చేత నడిపించబడతారు, కొంతమంది వాళ్ళు చెప్తేనే వీళ్ళు వింటారు, లేదేమో వెరైటీ మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎవరి చేత నడిపించబడుతున్నా? అపవాది చేత నడిపించబడుతున్నావా? లోకంలో మనుషుల చేత, పెద్దల చేత, నాయకుల చేత, లేకపోతే నీకు అనుమైన వాళ్ళ చేత నడిపించబడుతున్నావా? నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడితే నా కుమారుడు నా కుమార్తె అని చెబుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెబుతాను కొత్తగా వచ్చిన వారికి, అమ్మా దేవుడు ఇక్కడ రమ్మని నీతో చెప్తే ఖచ్చితంగా ఇక్కడికి రమ్మా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను చెప్పేది కాదు, దేవుడు నీతో ఏ మాట చెప్పాడో నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ నడిపింపు దేవుని ఆత్మ నడిపింపు అయితే, దేవుని ఆత్మ నడిపింపగలిగి ఉంటే నువ్వు నడుచుకో. ఖచ్చితంగా నీవు నీ కుటుంబస్తులు నీ బిడ్డలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నమాట. హల్లెలూయా. Despite only failure in hearts, ఎవరైతే దేవుని మాటకు విధేయత, దేవుని ఆత్మకు విధేయత ఎవరైతే చూపిస్తారో వారిలోనికి ఆయన వస్తారండి. హల్లెలూయా. దేవుని ఆత్మకు అంటే దేవుని ఆత్మీయమైన దేవుని మాటకు విధేయత చూపించే వారికి దేవుడు వారితో నడుస్తాడు. సరెండర్ టు క్రైస్ట్ ఫుల్నెస్. ఎవరైతే తమను తాము దేవుడికి అప్పగించుకుంటారో ఆ ఆత్మను మీరు ఆత్మతో నింపబడతారు. వెన్ యూ ఫాలో హిస్ లీడింగ్, ఎప్పుడైతే నువ్వు ఆయన ఆత్మను వెంబడిస్తున్నావో యు వాక్ ఇన్ డివైన్ విజ్డమ్, ఆ దైవికమైన జ్ఞానం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆత్మ చేత నువ్వు నడిపించబడితే ఆ దైవిక జ్ఞానంతో నువ్వు నింపబడతావు. జ్ఞానం లేక అంటాడు ప్రభు, నా ప్రజలు జ్ఞానం లేని వారై ఏం చేస్తారట? అడుగుతూ ఉన్నారు. అదే ప్రవచన పుస్తకంలో కనబడుతూ ఉన్న మాట, జ్ఞానం లేదు ప్రజలకు. అందుకనే దేవుని జ్ఞానం కలిగిందంటే దేవుని ఆత్మకు నువ్వు విధేయత చూపితే దేవుని జ్ఞానం నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నడిపించబడిన వాళ్ళందరూ దేవుని జ్ఞానము పొందుకుంటున్నారు. నడిపించబడిన వాళ్ళు, నువ్వు రక్షించబడ్డావు, మన మనసు పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంటే నువ్వు దేవుని ఆత్మకు విధేయత లేదు. దేవుని ఆత్మకు నువ్వు విధేయత చూపితే నువ్వు నడిపించబడతావు. దేవుని ఆత్మ నీలో, దేవుని ఆత్మకు విధేయత చూపితే దేవుడు నీలో ఉంటాడు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు. దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీకు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14 చూసినప్పుడు ది లైట్ ఇన్ ద ఫెలోషిప్, ఆయన సహవాసంలో సంతోషంగా ఎవరైతే ఉంటారో. కొంతమంది దేశంలోకి వచ్చిన తర్వాత కూడా బొంగమ్మలు పెట్టుకు కూర్చునేవాడు, చెప్పండి, బెగరీసుకునేవాడు. ఏంటండి? బెగరీసుకునేవాడు. నువ్వు ఎక్కడికి వచ్చావు? తండ్రి దగ్గర పెట్టేస్తే ఎంత సంతోషుకుంటాడు. ఏమో మీరేమో కానీ నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్తే మా అబ్బాయి పండగే, మా బదుబాబాయ్ చిన్న బాబాయ్. తండ్రి దగ్గరకు మనము వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్పడమ్మా? సంతోషంగా ఉండే ఆ తండ్రి ఆత్మ నీలోనికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. అందుకని రాయబడిన మాట చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును. పరిశుద్ధాత్మ సహవాసము. ఏ సహవాసము? పరిశుద్ధాత్మ సహవాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బెదిరించుకోరండి. ఇది అసలు డబ్బాని అర్థంతో కాలు తగ్గింది అనుకోండి, పర్వాలేదులే, టేక్ ఈజీ. దాన్ని ఏం చేసుకోవాలి? ఓన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాని గురించి ఓకే 10 సార్లు ఎంత తగ్గిందో చూసావా, ఎంత కొట్టే చూసావా, ఏం జరిగిందో చూసావా,
అబ్బా ఎప్పుడో కాలం ఇక్కడే ఉన్నారు, ఆ వాళ్ళు కూడా బాగా పని చేస్తున్నాడు అక్కడ. ఏం చేయాలంటే delight in his fellowship, దేవుని సహవాసంతో సంతోషించాలి. హల్లెలూయా. ఆ సంతోషంగా నీలో ఉండే అక్కడ ఆత్మదేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఇంకోటి మాట మనం చెప్పుకుందాం, ది డిక్లరేషన్ ఆఫ్ లార్డ్షిప్. దేవుని ఆత్మకు మనము ఏం చేయాలంట, దేవుని ప్రభుత్వానికి మనము అప్పగించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము. అమ్మా, ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడో యేసు ప్రభుని చెప్పలేడనియు నేను మీతో చెప్తున్నాను. దేవుని ఆత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభుని ఎవరో చెప్పలేరండి. ఆత్మ దేవుడు తాగితేనే యేసే గొప్ప దేవుడు అని చెప్పగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప దేవుడు అని ఇది మనకు తెలిసిన కొన్ని సందర్భాలు బట్టి ఆగిపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గొప్ప దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా కదా? చేయకన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బయట లోకంలో చూస్తున్నప్పుడు గొప్ప దేవుడే కానీ అని వస్తుంది, కానీ గానిలోనే కూరుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట, యేసు శాపగ్రస్తుడు చెప్పడని, యేసు శాపగ్రస్తుడు చెప్పడని పరిశుద్ధాత్మ తప్ప ఎవడో యేసు ప్రభు అని ఒప్పుకోలేదు. డిక్లేర్ చేసి ఈయనే దేవుడని నువ్వు చెప్పగలుగుతున్నావంటే ఆత్మదేవుడు నీలో ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు. కొంతకాలం ఈ భక్తి చేసి కొంతకాలం ఆగిపోతున్నావంటే నీలో ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు లేడు. అయితే ఆత్మదేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నేను చెప్పగలుగుతావు. హల్లెలూయా. చెబుతావు, ఆ రీతిగా నడుస్తావు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది లోతు భార్యలాగా వెనక చూసేవాళ్ళు ఉన్నారు. వెనక చూడమాకండి. ఆత్మదేవుడు మీలో ఉంటేనే ఎప్పుడు కూడా యేసే నిజమైన దేవుడు. నేను దేవుడిని విడిచిపెట్టను, ఆత్మగల దేవుని సన్నిధికి నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, దేవుడిని విడిచిపెట్టను. ఇది ఆత్మగల, ఇది దేవుని ఆత్మగల సంఘమును. కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి, కానీ ఆత్మగల సంఘాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, when you dictate to lordship will control. ఎప్పుడైతే మనము దేవుని ప్రభుత్వానికి మనం ఒప్పుకుంటామో అప్పుడే మనము ఏం చేస్తామండి, ఆయన కంట్రోల్, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం నడుస్తాము. హల్లెలూయా. The Holy Spirit make your heart into throne and his life is your testimony. ఎప్పుడైతే నువ్వు ఆత్మదేవునికి ఒప్పుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడవుతాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఒక సాక్షిగా లోకంలో ఉంటావు. హల్లెలూయా. దేవుడు నీలోకి వెళ్ళకుండా నువ్వు సాక్షిగా ఉండలేవు. అయితే ఆ ప్రభువు కావాలా లేదా? కావాలంటే ఏం చేయాలి? ఇన్విటేషన్ ఏం చేయాలంట? ఆ ప్రభువుని ఆహ్వానించాలి. ఇన్వైట్ చేస్తారా? ఆత్మయో రమ్మని, పెళ్లి కుమార్తెయో రమ్మని చెప్తున్నారు. వినేవాళ్ళు కూడా ఆయన గురించి విన్నారా? చేసుకోదాం గారు మరి రమ్మని అంటారా? పరిశుద్ధాత్మదేవా చెప్పండి, నాలుక రాయిగా రమ్ము అని పిలవాలంటండి. హల్లెలూయా. రేపు వచ్చేవారు కుదిరితే కనుక తర్వాత మెసేజ్ చెప్తాను. కళ్ళు మూసుకుంటే రమ్మని పిలవాలి దేవుడిని. నాలుక రాయి అని రెండు చేతులు పైకెత్తి అడగండి. నాలుక రాయి అని అడగండి. కళ్ళు మూసుకోండి. I invite you Lord right now, Holy Spirit. మీరందరూ ఆ దేవుణ్ణి ఆహ్వానించండి. మీతో ఉంటాడు, మీతో నడుస్తాడు. మీరు చేయు ప్రతి ప్రయత్నము దేవుడు వర్ధన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలలోకి ఆహ్వానిద్దాం. ఆశతో ఉన్నవారి యుద్ధకు ఆయన వచ్చినవాడు నీవు ఆహ్వానించడానికి ఒక నిర్ణయంతో క్రమశిక్షణ కలిగి వేచి ఉన్నప్పుడు సహాయం కొరకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడగలిగినట్టు లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని మనమందరము కూడా ఏక మనస్సుతో ఆనాడు మేడగదిలో 120 మంది ఏ రీతిగా దేవుని తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టి వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా వారి మీదకి దిగి వచ్చి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారి భాషలు తారుమారైనాయి. ఈ రోజున ఆ రీతిగా మనమందరం ఏక స్వరంతో దేవుని ఆహ్వానిద్దాం. ఆయన ప్రభుత్వానికి మనల్ని మనం అప్పగించుకుంటూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నన్ను దర్శించండి ప్రభువా, నాలోనికి రండయ్యా. ఎవరైతే పరిపూర్ణమైన మనసుతో ఈ రోజున మీరు అడగగలుగుతున్నారో మీ హృదయాలను ఆయన తన ఆత్మశక్తితో నింపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తి చెప్తామా అందరము కూడా హల్లెలూయా 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 హల్లెలూయా.
ఊహించలేదయా నీ మేలన్నీయు తలంచలేదయా నీ గొప్ప కార్యములు ఊహించలేదయా నీ మేలన్నీయు తలంచలేదయా నీ గొప్ప కార్యములు ఊహించలేదయా నీ మేలులన్నీయు తలంచలేదయా నీ గొప్ప కార్యములు తీసివేయబడినాను త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను తీసివేయబడినాను త్రోసివేయబడినాను అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను అందరూ కొనివేసినా నీవు నన్ను పట్టుకున్నావు దోషము చేసినా నన్ను పైకి లేపావయ్యా అందరూ కొనివేసినా నీవు నన్ను పట్టుకున్నావు దోషము చేసినా నన్ను పైకి లేపావయ్యా పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు ఉనికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను ఆశలన్నీ తీరు కాయి వేసారిపోయాను ఉనికిపోయి ఉన్నాను ఎండిపోయి ఉన్నాను ఆశలన్నీ తీరు కాయి వేసారిపోయాను నీవు నన్ను దర్శించినావు నన్ను వృద్ధీకరించావయ్యా పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పాడకుండా ఉండలేనయ్యా యేసయ్యా Oh,
బట్టి రమ్మని చెబుతూ ఉంటారు. సంగమా, వినే సంగమా, పరిశుద్ధాత్మ దేవుని అని అడుగు 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 అడుగు. ఓ రమకేట వల్ల తెలియచున ఓ దేవుడితో సహవాసం చేయండి. అందులో మీరు ఏమైనా తలుపు తెరవండి. మీ గుండెలు నింపండి. తొట్టుతో ఉన్నాడు ప్రభు, తొట్టుతో ఉన్నాడు. మీరు ఏమైనా తలుపు తెరవమ్మా. అయ్యా, దేవుడితో సహవాసం చేయి. లోకముతో కాదు, పాపముతో కాదు, దేవుడితో సహవాసం చేయి. దేవుడితో సహవాసం చేయి. నీలోకి వస్తున్నాడు ప్రభు. నీతో జీవించాలనుకుంటున్నాడు. నీ అత్యానికి ఉన్నాడు. నీ హృదయమైన తలుపు తెరుస్తావా? తలుపు తెరుస్తావా? నన్ను నాయనాడు నోరు మస్తు కూర్చుంటే కోరుతో హల్లెలూయా. నన్నకేతన మనస్సారియా కోవిడ్ రికీతులో మన సమంతగా పరిచయం ఈ ఆరాధనలో ఒక గొప్ప మార్పు దేవుడు తీసుకొస్తున్నాడు. ఒక గొప్ప మనిషిగా దేవుడు మారుస్తున్నాడు.